మీరు పోయి చదివి పెట్టండి, మళ్ళీ మీరు ఏది పెట్టేది మాట్లాడొద్దు అని కండిషన్లు పెట్టి పంపిస్తారు. మామూలు పంపిస్తారా? కండిషన్లు పెట్టి అందరూ కనపడి సైడ్స్ ఒక ఫోటో దిగిరా, వచ్చామని గుర్తుంటది, మిగతా వాళ్ళతో పలానా వాళ్ళ పలకరించినా వాళ్ళే ప్రచారం చేస్తారు మనం వచ్చామని అని చెప్పి పంపిస్తారు. అదేనా? నువ్వు వెళ్తానని చెబుతున్నావు, మరి నువ్వు వెళ్ళొచ్చు కదా అందరి దగ్గరికి, మీ అన్నయ్య దగ్గరికి. ఎవరికి స్తోత్రం. మీ అన్నయ్య దగ్గరికి నువ్వు వెళ్తున్నావు, మీ అబ్బాయిని పంపిస్తున్నావా? అందుకే 2025లోకి రా అందే. మీ అబ్బాయిని పంపిస్తే సమస్య క్లియర్ అయిపోయి, నువ్వే వెళ్తున్నావు కాబట్టి సమస్య తెగట్లాడా. ఇక్కడ యాకోబు చేసిన పని ఏంటంటే, యాకోబు వెళ్ళాల అన్నకి ఎదురుగా రాక రాక నా అన్న వస్తున్నాడు, తమ్ముడు కలుస్తున్నాం కదా, 20 సంవత్సరాల తర్వాత కలుస్తున్నాము, ఎంత ప్రేమ, నా రక్త సంబంధం అని పరిగెత్తలేదు. ఎందుకంటే మోసం చేసి వెళ్ళాడు కదా. ఆశీర్వాదం జ్యేష్ఠత్వాన్ని పొందుకుని వెళ్ళాడు, ఆశీర్వాదం తండ్రి దగ్గర దీవెనలన్నీ పొందుకుని వెళ్ళాడు. కాబట్టి దేవుని దగ్గర, తండ్రి దగ్గర ఉన్న ఆశీర్వాదాలు ఏమీ లేకుండా చేశాడు. కాబట్టి ఆ కోపంతో నన్ను చంపుతాడేమోనని తాను చేసిన పని ఏంటంటే, తాను సంపాదించినవన్నీ కూడా ముందు పంపిస్తున్నాడు. ఇది ఎవరి ఏంటయ్యానంటే, లాబాను దగ్గర యాకోబు మేలు పొంది ఆశీర్వదించబడ్డాడని చెప్పండి అని అన్నాడు. కానుకలు పంపిస్తున్నాడు కానీ యాకోబు కనపట్ల. ఇక్కడ మనం కూడా చేసే పని ఏంటంటే, వ్యాపారం చేసేవాళ్ళు లేకుంటే సంపాదించేవాళ్ళు, అంటే మన సంఘంలో కాదు, లేకుంటే కొన్ని సంఘాల్లో చేసేదంటే వాళ్ళు గుడికి రారు కానీ కానుక మాత్రం గుడికి పంపిస్తారు, లేకుంటే పలహారం మాత్రం గుడికి పంపిస్తారు, లేకపోతే మేము మొక్కున్నామంటే వాళ్ళ పంపించండి అని పంపించే బ్యాచ్ చాలా మంది ఉంటారు. వాళ్ళు మాత్రం గుడికి రారు, వాళ్ళు మాత్రం ప్రార్థన చేయరు, వాళ్ళు మాత్రం ఏం చేయరు, మా కోసం ప్రార్థన చేయండి మాత్రం ప్రార్థన రిక్వెస్ట్ అడుగుతారు. కానీ ఇక్కడ నయము ప్రాంతంలో యాకోబు చేస్తుంది ఏంటంటే, ఆయన దేవుని సన్నిధిలో, ఆయన దేవునితో ఉన్నాడు కానీ తన అన్న వస్తుంటే అన్న దగ్గరికి వెళ్లకుండా తాను భయముతో ఉంటా ఉన్నాడు, తాను భయముతో తొందరపడతా ఉన్నాడు. రోజు ప్రభుత్వ ప్రియమైన దేవుని వల్లరా మన జీవితాల్లో కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది, యాకోబు చేస్తున్న పని ఏంటంటే ఎత్తుకు పై ఎత్తేస్తా ఉన్నాడు. అన్న వస్తున్నాడంటే అన్నకు ఎత్తుగా పై ఎత్తేస్తా ఉన్నాడు. కాబట్టి ఆ స్థితిలో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ రెండో గుంపు దేవుని గుంపుగా ఉంది కదా. 8వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 32వ అధ్యాయము 8వ వచనం. 32వ అధ్యాయము 8వ వచనం, 8, 9 వచనాలు. ఏశావు ఒక గుంపు మీదకి వచ్చి దాన్ని హతము చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకొని పోవుననుకొని తనతోనున్న జనులను, మందలను, పశువులను, ఒంటెలను 2 గుంపులుగా విభాగించెను. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా అని అడుగుతాడు. నా దేశానికి వెళ్ళమన్నావు కదా, నేను వచ్చానయ్యా, నా అన్న వస్తున్నాడు, మా నాన్న నన్ను చంపడానికి వస్తున్నాడు, ఏంటో నాకు తెలియదు, ఇదిగో 2 గుంపులు పంపిస్తున్నానని ఒక సేనతో మాట్లాడుతున్నాడు. 2 సేనలు ఎవరు? ఒక సేన ఏమో తన అన్న అయినటువంటి సైన్యం, రెండో సేన ఏమో దేవదూతల సైన్యం. ఇక్కడ యాకోబు చేసేటువంటి ప్రత్యేకమైనటువంటి స్థితి ఏంటంటే, అవసరాలకు మొక్కుతున్నాడు. దేనికి మొక్కుతున్నాడు? అవసరాలకు ప్రార్థన చేస్తున్నాడు. అక్కడేమో శరీర అవసరాలకు ప్రార్థన చేశాడు, ఇక్కడేమో తన యొక్క ప్రమాదం నుండి తప్పించడానికి, తన అన్న చేతిలో నుండి తప్పించబడడానికి తన అవసరాలకు స్వార్థముతో ప్రార్థన చేస్తా ఉన్నాడు. తన అవసరాలకు ప్రార్థన చేసేటువంటి వాడు. అదే ఆపదల మొక్కుల ప్రార్థన. ఏ ప్రార్థన? ఆపదల మొక్కుల ప్రార్థన. అయ్యా ఎగ్జామ్ రాసామయ్యా, పాస్ చేస్తే నీ గుడ్డు కొట్టించుకుంటూ వచ్చి, పాస్ చేస్తే ఫ్యాన్ ఎత్తా, పాస్ చేస్తే కుర్చీలు ఎత్తా, పాస్ చేస్తే పలహారం పెడతా, పాస్ చేస్తే మా ఇంట్లో కృతజ్ఞత కుడిగి పెట్టుకుంటా. పాస్ చేయకపోతే ఏం చేస్తారండి? బ్యాంకులో జీతం పడితే ప్రార్థన పెట్టుకుంటా. ఇందనా నీ సంగతి కాదు తల్లి, ఉన్నారు మహానుభావులు. నేను నీ సంగతి అంటలేదు అమ్ము, నేను ఎవరి సంగతి మాట్లాడదలుచుకోలే. నా పని నేను చూసుకుని వెళ్దామని లోపల.
దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక గుంపు ఎలాంటిది అయ్యానంటే, తన అన్న వస్తున్నాడు, అన్నకు ఎదురుపోయేటువంటి గుంపు. ఆ గుంపులో ఎలాంటి ప్రార్థన అంటే, ఆ ప్రార్థన తన యొక్క మృక్కుబడుల ప్రార్థన, అవసరాలకు మృక్కేటువంటి ప్రార్థన. ఈ ప్రార్థన ఎలాంటిది అయ్యానంటే, ఈ ప్రార్థన ఎలాంటిదంటే శ్రమలోను, బాధలోను, అదే రీతిగా ఇబ్బందుల్లో కూడా ఆయన్ని విడిపించినా గానీ ఆపదల ముక్కుడు వాడు ప్రార్థన చేస్తున్నాడు కానీ నన్ను విడిపించాడు కదా అని దేవుని పక్షం నిలబడి ప్రార్థన చేయట్లా. ఈరోజు దేవుడు మనల్ని విడిపించాడు, బాగు చేశాడు, రక్షణ ఇచ్చాడు, క్షేమం ఇచ్చాడు కదా, ఇంకా ఆపదల ముక్కులు వాళ్ళ ప్రార్థన అంటే ఏంటి? ఇంకా రక్షణ పొందుకోను కూడా, అయ్యా నీ బిడ్డనైతే నీ బిడ్డగా నేను ఉన్నాను కదా, నా పక్షంలో నువ్వు ఏది అడిగితే చేస్తాన్నావు కదా, ఇదిగో ఈ కార్యము చెయ్యి ప్రభు అని అడగట్లా, నా అన్నను సమాధానం దయచేయని అడగట్లా. ముందు మీరు పోండి, తర్వాత నేను వస్తా. ముందు మీరు మాట్లాడండి, ఒకవేళ మీరు తన్నులు తింటే మీరు తినండి, ఎనమాలు వస్తారు కదా, నేను మేల్కొంటా అని ఆపదల మొక్కులు వాడు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈరోజు మనకు కూడా ఆపదల మొక్కులు ప్రార్థన చేస్తా ఉన్నావా? రాగం వచ్చినప్పుడు తీర్మానం చేసుకుంటాం, బలహీనత వచ్చినప్పుడు తీర్మానం చేసుకుంటాం, ప్రమాదం వచ్చినప్పుడు తీర్మానం చేసుకుంటాం, నింద వచ్చినప్పుడు తీర్మానం చేసుకుంటాం, లేకుంటే ప్రతికూలతలు వచ్చినప్పుడు దేవుని దగ్గర తీర్మానం చేసుకుంటా, అయ్యా నాకు ఇది చేయ్యా, నాకు ఇది చేయ్యా. నువ్వు దేవుడివై